మా మాట మీరు అర్థం చేసుకోండి సార్. రాజకీయ పార్టీ ఇది, అందరూ ఉంటారు సార్. వస్తారు సార్. రిక్వెస్ట్ సార్, మేము పిలవలేదండి. ఇక్కడ జరిగే ఇష్యూ అందరూ వస్తారు సార్. వాళ్ళు కూడా వీళ్ళందరూ ఎందుకు అంటారండి సార్? ప్లీజ్ మరి మీరు వద్దంటే ఆయన అమ్మనారు పిలిచారు. ఇప్పుడు ఏం చెప్పండి అసలు మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఎందుకంటే ఎంత అవమానం సార్. దగ్గర కూడా రాడు. నశించాలి వైసీపీ రౌడీయిజం. కోర్టుపై కోర్టులో ఉండగా దాడులు చేస్తున్నారు. రౌడీపై రౌడీయిజం నశించాలి. వైసీపీ రౌడీయిజం నశించాలి. వైసీపీ రౌడీయిజం నశించాలి. వలపనేని వంశీ రౌడీయిజం నశించాలి. వలపనేని వంశీ రౌడీయిజం. ఈ ప్రభుత్వంలో అందరూ ఇదే జగన్మోహన్ గారి కోసం నేను పనిచేసాను. మీడియాలో కూడా మాట్లాడాను. నాకు తెలియదు సీఎం గారు మీరు అన్ని హక్కులు అడిగితే కోర్టుకు వెళ్ళొద్దన్నారు. మీ మాట గౌరవించడానికి వచ్చాం. మీ స్టేషన్లో ఉంటే స్టేషన్లో ఉండకూడదు అన్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఇళ్ళకెళ్ళి పడుకోవటం, ఆప్షన్స్ ఇళ్ళకెళ్ళి పడుకోవటమే. సీఏ గారు ఇళ్ళకెళ్ళి పడుకోమంటారా? మేము మీ వరకు మీ పోలీసుల్లో మేము అకామిడేట్ చేస్తే మీరు మాట కూర్చోవచ్చే చెప్తున్నాము. సార్ రండి 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 సార్. జైహో బీసీ మీటింగ్ మొత్తం బెదవాడ రప్పించుకునే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ వచ్చేస్తారు. రెండు నేను కావాలంటే అందరి సైకిల్ చెప్తా. రోజు అవమానాలు పొందడానికి ఎవరు రాజకీయాలు ఉండరు. నేను ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసా. నాకు తెలియని ముఖ్యమంత్రి కాదు ఆయన. నేను ఆయన కింద పనిచేసా. ఆయన జిల్లా పర్యటన మొత్తం నేను చూసా. భోజనాలు కూడా నేనే పెట్టా. అర్థమైందా? కానీ రాజకీయ పరిస్థితుల్లో మారితే కాదండి. ఒక మాట, నేను జంక్షన్ లో 60 షష్టి పూర్తి ఫంక్షన్ మా మాజీ సర్పంచ్ గారి ఇంట్లో ఉంటే అప్పారావు ఆయన అక్కడికి వెళ్ళా. మా వాళ్ళు ఫోన్ చేశారట, కోర్టులో ఫోన్ లాక్కున్నాడు, ఇట్లయింది అట్లయిందని. మేము వచ్చాము. స్టేషన్లో కేసు పెట్టారు. మీ దగ్గరికి వచ్చి మీరు కేసు ఇంతవరకు రిజిస్టర్ చేయాల. మీరు ఏ కేసులో ఉండదు వెళ్ళిపోండి అని చెబుతున్నారు. మీ కేసు కావాలంటే ఏసీపీకి ఇచ్చేసారు పిటిషన్. మీ వాళ్ళు మీ కోర్టులో ఉన్నా. నేను మీ వాళ్ళు ఎప్పుడు నుంచి ఇచ్చింది ఏసీపీ గారికి. వాళ్ళు కేసు మీకు పక్క బుక్ చేస్తారు. మీరు నాతో ఏమన్నారు? కేసులు లేకుండా వెళ్ళిపోవచ్చు అండి. ఎందుకు సార్? ఎన్ని కేసులు ఉన్నాయి మా మీద? ఎన్ని కేసులు ఉన్నాయి? నేను అమెరికా నుంచి ఎన్ని కేసులు పెట్టించుకున్నాను? ఎన్ని కోర్టులో తిరుగుతున్నాను? ఒక మాట, ఇద్దరిని లోన్ పెట్టారు. ఇద్దరు ఎవరికైతే ఇబ్బందికి గురై ఫోన్ లాగించుకుంటారు, నరసయ్య గారు అన్నయ్య కొడుకు కానీ వాళ్ళ డ్రైవర్ మీద కానీ వాళ్ళిద్దరిని పోలీసులు స్టేషన్ లో పెట్టారు. మనం స్టేషన్ కి వస్తే వాళ్ళు కేసు కట్టకపోగా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు అక్కడ. ఎందుకు న్యాయం చెప్పమన్నాం కదండి. మా దగ్గర కూర్చోవచ్చు.
మాకు అన్యాయం జరిగి వెంకట్రావు గారు వాళ్ళు చెప్పినాక ఏంటి కాదు వాళ్ళు ఎమ్మెల్యే కూడా కాదు లీగల్ ఫైట్ అనేది బెటర్ అనవసరంగా ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టేస్తారు మీరు లీగల్ ప్రొసీజర్స్ ఏదైతే దాని ప్రకారం తీసుకుంటారు వాళ్ళు చెప్పేది కూడా పెద్ద బ్లఫ్ మీడియా మిత్రులైనా అర్థం చేసుకోండి. ఏంటంటే నేను హనుమాన్ జంక్షన్ లో 60th షష్టి పూర్తింది అక్కడికి వెళ్ళిపోయి ఫోన్ చేశారు. నేను అక్కడ ఫోన్ చేయడానికి ఒక బయలుదేరి వచ్చా. ఇలాంటి వస్తే పోలీసులు బుద్ధి రాదు. అలా ఏముండదు. ప్రజాప్రభుత్వాలు ఎప్పుడు ఒకటే ఉండదు, ప్రభుత్వాలు మారుతాయి. జరిగింది ఏంటంటే పోలీస్ స్టేషన్ లో పెట్టారు. పోలీస్ స్టేషన్ రావడం కూడా తప్ప. నేను అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వదిలి ఇలా గాలికి వచ్చాం. వచ్చినాక కోర్టు కంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వీళ్ళతో పాటు కోర్టుకి వెళ్తుంటే దేశీయ గారు ఆగండి అన్నాడు. మీకు అవకాశం లేదన్నా సరే ఆయన మాటకి విలువిచ్చి వెనక్కి వచ్చి స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్ వస్తే స్టేషన్ లో కూడా మీరు ఉండకూడదు అంటున్నారు. రోడ్డు మీద వస్తే రోడ్డు మీద ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? ఇంకొకటి మా వాళ్ళు 4 సార్లు ఫోన్ చేస్తారు. నాకంటే అమెరికా న్యూటన్ తోళ్ళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. మేము జస్ట్ నిమిషం చెప్తాను. అంబేద్కర్ గారి స్టాచ్యూ దానికి పర్మిషన్ కూర్చుందామా? మా రైట్ ఏంటి చెప్పండి. మా రైట్ ఎన్నిసార్లు వస్తారండి? ఎన్నిసార్లు వస్తారంటే ఫోటోకి రమ్మంటే రావడానికి మీడియా రికార్డ్ చేస్తుంది. మీరు వెళ్ళిపోమంటూ మీడియా రికార్డ్ చేస్తుంది. ఇందాక ఇప్పుడు కూడా రికార్డ్ చేస్తాం. మేము గొడవకు వచ్చిన వాళ్ళం కాదండి, బాధితుల తరపున వచ్చిన వాళ్ళం. మేము గొడవ చేసిన నాయకుడితో పాటు మేము ఉన్నాం సార్. లోపల అవును సార్. ఒక్కడే ఉంటారా? మీసారి ఎప్పుడు వచ్చిన ఒక్కడే ఉంటారా? ఆయన మీ సిపి గారు ఉంటే మీ సిస్టమ్ అంతా ఉంటుందా ఉండదా రోడ్డు మీద? నాయకుడితో పాటు ఉంటుంది తప్పేంటి సార్? మేము జైహో బీసీ కూడా పిలిపిస్తాం. ఇప్పుడు అంతా ఇక్కడే ఉండిపోద్ది. అంతా వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు. ఇంటికాడికి రారా? ఎవరి మీద కేసు కట్టేది? పర్మిషన్ ఇవ్వాలి కేసు కడతాకి. మీరు కేసు కడితే మీ అడ్వకేట్ గారు మధ్యాహ్నం వచ్చి రిపోర్ట్ ఇచ్చారు ఏసీపీ గారికి. దాని మీద కేసు కట్టాలండి. పర్మిషన్ కావాలి. 120 అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాం. ప్రజాస్వామ్యం ప్రాసెస్ చెప్పనా మీకు? నేను కాదు, కోర్టు కూడా పర్మిషన్ కేసు కడతాను. మీకు మాకు కావాల్సింది ప్రజా కోర్టులో మాకు తీర్పు కావాలి. మేము అక్కడ అంబేద్కర్ నిరసన తెలియజేస్తాం. ఇల్లీగల్ డిటెన్షన్ చేయకూడదు. 41A ప్రొవిజన్ ఉంది. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. టోటల్ వైలేట్ ది సుప్రీం కోర్టు గైడ్ లైన్స్. కాదు, అవసరం లేదు. ధర్నాలు అవసరం లేదు. ఆయన గారు రమ్మంటారంటే నాకు అర్థం కాదు. బీసీ వాళ్ళందరూ డైవర్ట్ చేసేసి సపోర్ట్ ఉండాలి. మీరే కదా సార్ స్టేషన్ లో ఉండదు. ఎట్లా సార్ చెప్పండి? స్టేషన్ లో అవుతుంటే చెప్తున్నా కదండి బాబు. సస్పోకంగా ఆయన చెప్తున్నాడు కేసులు కడతామని. వదిలేసేయండి. ఎలాగూ కడతారన్న. బయట ప్రపంచానికి ఏంటది? లైవ్ పెట్టేయండి. దుర్మార్గం అంతా మాట్లాడదాం.
ఎంత దుర్మార్గం అసలు ఎంత దుర్మార్గం ఆగిపోయి స్టేషన్ లో వద్దంటారు రోడ్డు మీద గాంధీ గారి సిద్ధాంతం ప్రకారం కూడా మేము నిరసన కూడా చేయలేని పరిస్థితి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుందంటే మా పరిస్థితి దారుణంగా చూడండి వాళ్ళ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవీని కేసు కట్టరు మా సెల్లాక్కున్న లోన్ కూర్చోబెడతారు మా కేసు తీసుకోరు మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వరు కాసనేని రంగబాబు గారి మీద దాడి జరిగిన వాళ్ళు దొంగలు పెట్టారు దొంగ పెట్టి వేరే వాళ్ళు పెట్టారు రామకృష్ణ మీద దాడి చేస్తే కౌంటర్ కేసు కట్టారు వస్తుందా కౌంటర్ కేసు కట్టారు త్వరగా వచ్చేసి కారు పక్కన ముందుకెళ్దాం. మా అంబేద్కర్ స్టాచ్యూ ఉందా రైతు బజార్ ఎవరు కంప్లైంట్ వస్తే ఆయన కేసు తీసి చేసి పంపిస్తారు. సార్ ఒక నిమిషం అవుతారా నేను చెప్పలేమండి కేసు వాళ్ళు కట్టరండి మన కేసు పెడితే దాన్ని మళ్ళీ లీడర్ గారి ద్వారా కోర్టుకు వెళ్ళాలండి కోర్టు వాళ్ళు ఆమోదించాలి ఎఫ్ఐఆర్ కట్టాలంటే ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఇస్తా అన్నాడన్నా కట్టిస్తాను ఇప్పుడే కట్టిస్తా అంటాడు. ఎట్లా డిటెక్ట్ చేస్తారు వాళ్ళు? కాదు వీళ్ళని పంపించేస్తా అన్నాడు. లెమన్ ట్రీ హోటల్ మర్డర్ చేశారా మానభంగం చేశారా? దుర్మార్గంగా ఎలక్షన్ మమ్మల్ని అసలు ఎలక్షన్ చెయ్యకూడదనా మమ్మల్ని భయపడి చేయాలన్నా మమ్మల్ని సామాన్యంగా ప్లాన్ చేస్తారు వీళ్ళు. మీకు పాయింట్లు పెట్టాను అనేది అనుకోండి కొంచెం లైవ్ 4 గంటలకు ఇస్తారా? ఉంటుంది లేరా మీరు?